హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 12th చాప్టర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుండి 7th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 12.1 నుండి థర్డ్ ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీంతో పాటు ప్రీవియస్ చాప్టర్స్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెగ్నోమెట్రీ, ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీ, సెమిస్టర్ 1లో చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేస్తే మీకు వీడియోస్ చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆర్డర్లో ఉంటాయి. సో దట్ మీకు డౌట్ ఉన్న ప్రతి వీడియో చూడండి, మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకే, మనం థర్డ్ క్వశ్చన్ చదువుకొని ఫస్ట్ ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. A toy is in the form of a cone of radius 3.5 centimeters mounted on a hemisphere of same radius. అంటే ఇక్కడ మనకు ఒక కోను, ఒక హెమిస్పియర్ కన్సిడర్ చేయాలి. మౌంటెడ్ అని అన్నప్పుడు దానిపైన ఉన్నది అన్నట్టుమాట. సో టాయ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ కోన్ మౌంటెడ్ ఆన్ ఏ హెమిస్పియర్, అంటే హెమిస్పియర్ పైన ఒక కోన్ ఉంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది హెమిస్పియర్ అన్నట్టు. సో దీనిపైన ఒక కోన్. మరి కోన్ చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు అని మీకు డౌట్ రావచ్చు. సేమ్ రేడియస్ అన్నాడు కదా, అంటే ఈ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఎంతైతే ఉంటుందో కోన్ యొక్క రేడియస్ కూడా అంతే ఉంటుంది. అందుకని ఈ విధంగా వస్తుంది. ద టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ ఈజ్ 15.5. టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్ హైట్ ఎంత ఇచ్చారని మనకి 15.5 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్. ఈ టాయ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అని ఇచ్చాడు కదా, ఇక్కడ మనకి కోన్ యొక్క టీఎస్ఏ అండ్ హెమిస్పియర్ యొక్క టీఎస్ఏ కనిపెట్టి ప్లస్ చేసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అని అనుకోవడానికి లేదు. ఓకేనా, టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే మనకి కనబడేటువంటి ఏరియా అంతటినీ కట్టాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కోను, హెమిస్పియరు ఈ విధంగా కలిసి ఉన్నాయి. అలాంటప్పుడు మనకి ఈ పార్ట్ అనేది కనబడదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే ఇది కోన్ అని అనుకోండి. ఓకేనా, ఇది కోన్ యొక్క కింద సర్ఫేస్. అంటే సో ఈ విధంగా ఇది కోన్ అని అనుకోండి, ఇది కోన్ యొక్క కింద సర్ఫేస్. ఇది కోన్ అయితే ఇది కోన్ యొక్క కింద సర్ఫేస్. ఇప్పుడు హెమిస్పియర్ కింద, ఈ హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఇది, హెమిస్పియర్ యొక్క సర్ఫేస్ ఇది, కోన్ యొక్క సర్ఫేస్ ఇది. ఈ రెండు ఈ ఫామ్గా ఉన్నాయని అన్నాడు, మౌంటైన్ అన్నాడు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సర్ఫేస్, కోన్ సర్ఫేస్ కనబడదు, హెమిస్పియర్ సర్ఫేస్ కూడా కనబడదు, ఎందుకంటే ఇలా ఉన్నాయి కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, అందుకని మనం ఈ సర్ఫేస్ ఏరియాస్ ఇవి ఫైండ్ అవుట్ చేయవలసిన అవసరం లేదు. అంటే కేవలం ఈ పై కర్వ్డ్ పార్ట్ అండ్ ఈ కింద కర్వ్డ్ పార్ట్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే సరిపోద్ది. అంటే సిఎస్ఏ ఆఫ్ కోను, సిఎస్ఏ ఆఫ్ హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేసి ప్లస్ చేసేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మనము డయాగ్రామేటికల్గా రిప్రజెంట్ చేయగలగాలి ఫస్ట్. సో ఇప్పుడు నీట్గా డయాగ్రామ్ డ్రా చేసుకోండి. కింద హెమిస్పియర్, పైన కోన్ వేసుకోండి. ఇక్కడ టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్ అంటే ఇక్కడ నుండి ఇక్కడికి టోటల్ హైట్ 15.5 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి క్వశ్చన్లో, ఒక్కొక్కసారి హైట్ ఆఫ్ ద కోనికల్ పార్ట్ అని అంటారు. అంటే అప్పుడు ఓన్లీ కోన్ యొక్క హైట్ ఇచ్చినట్టు. టోటల్ హైట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే మేబీ టాయ్ అవ్వచ్చు, లేదంటే వెజిల్ అవ్వచ్చు, మేబీ ఏదైనా అవ్వచ్చు. టోటల్ హైట్ ఇచ్చినప్పుడు అప్పుడు మొత్తం ఈ హైట్ వేసుకోవాలి. ఇక్కడ టోటల్ ఇచ్చారు కాబట్టి 15.5 అండ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్ ఇచ్చారు. దేనిది? కోన్. అంటే కోన్కి ఈ రేడియస్ ఇచ్చారు. హెమిస్పియర్ కూడా సేమ్ రేడియస్ అన్నారు కాబట్టి ఈ హెమిస్పియర్ రేడియస్, కోన్ యొక్క రేడియస్ 3.5 సెంటీమీటర్స్ వేసుకున్నాను. సరే, ఇక్కడ మనము కోన్ యొక్క హైట్ కనిపెట్టాలి. ఎందుకని? ఇందాక చెప్పండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ అంటే సిఎస్ఏ ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్ఏ ఆఫ్ ద హెమిస్పియర్. మరి సిఎస్ఏ ఆఫ్ ద కోన్ కట్టాలి అంటే ఫార్ములా ఏంటి? పై ఆర్ ఎల్. అక్కడ ఎల్ అంటే మనకి స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ అంటే మళ్ళీ ఫార్ములా ఏంటి? ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. అంటే ఫైనల్గా మనము కోన్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సిందే. కోన్ యొక్క హైట్ ఫైండ్ అవుట్ చేయాల్సిందంటే ఇది, ఇక్కడ నుండి ఇక్కడికి. ఇప్పుడు టోటల్ 15.5
మరి ఈ పార్ట్ ఎంత అవుతుంది అంటే టోటల్గా నుండి ఈ పార్ట్ తీసేసాం అనుకోండి, అప్పుడు ఇదే కదా వచ్చేస్తుంది హైట్ ఆఫ్ ద కోన్. సరే, మరి ఈ పార్ట్ ఎంత అవుతుంది అంటే ఇక్కడ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది మనం ఎంతో తెలియాలి. యాక్చువల్గా దట్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకనంటే ఇప్పుడు మనం ఒక స్పియర్ తీసుకున్నప్పుడు ఇది రేడియస్ అని తీసుకుంటాం, బట్ యాక్చువల్గా ఇది కూడా రేడియస్సే, అవునా కదా ఫ్రెండ్స్? సో అందుకని ఈ పార్ట్ మీరు గమనిస్తే ఇది కూడా రేడియస్సే కదా అవ్వాలి. అంటే ఈ పార్ట్ కూడా రేడియస్ ఎంత మనకి 3.5 సెంటీమీటర్స్. అంటే ఈ టోటల్ 15లో నుండి ఈ పార్ట్ 3.5 సెంటీమీటర్స్ తీసేస్తే మనకు వచ్చేది అంటే ఆన్సరు దీని యొక్క హైట్ అవుతుంది. ఓకేనా? అది నేను ఇక్కడ రాశాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కంపల్సరీ ఎగ్జామ్గా ఇవ్వాలి. గివెన్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ క్వశ్చన్లోనే ఇచ్చారు. సో రేడియస్ను ఆర్ అని వేసుకుంటున్నాను. ఇక్కడ కోన్కి హెమిస్పియర్కి కూడా రేడియస్ ఆరే, దట్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ టోటల్ హైట్ ఆఫ్ ద టాయ్, టోటల్ హైట్ ఇచ్చారు ఎంత 15.5 సెంటీమీటర్స్. ఇప్పుడు మరి హైట్ ఆఫ్ ద కోన్ ఎంత, ఓన్లీ నాకు కోన్ యొక్క హైట్ హెచ్ అని అనుకున్నాను, దట్ ఈక్వల్ టు ఇందాక చెప్పాను కదండి, ఈ టోటల్లో నుండి ఈ పార్ట్ తీసేయండి. అంటే 15.5 మైనస్ 3.5 ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాము, 15.5 పాయింట్ కింద పాయింట్ పెట్టండి, 3.5 కదా అంటే 3.5 నార్మల్ సబ్ట్రాక్షన్ చేసేయండి. 5 మైనస్ 5 0, పాయింట్ ఆన్సర్లో కూడా అదే ప్లేస్లో పాయింట్ రావాలి, అదే పొజిషన్లో. 5 మైనస్ 3 2, ఇక్కడ 1 అంటే 12.0. పాయింట్ తర్వాత ఓన్లీ జీరోస్ ఉంటే మనం దాన్ని తీసేయచ్చు. అంటే టోటల్గా మనకి ఎంత వచ్చిందండి, 12 సెంటీమీటర్స్. ఏంటిది హైట్ ఆఫ్ ద కోన్ అన్నమాట. సరే, నెక్స్ట్ మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సిఎస్సి ఆఫ్ ద కోన్ ప్లస్ సిఎస్సి ఆఫ్ ద హెమిస్పియర్. ఓకే, ఫస్ట్ ఇది ఫార్ములా వేసే ముందు సిఎస్సి ఆఫ్ ద కోన్ ఫార్ములా ఏంటంటే పై ఆర్ ఎల్. మరి పై తెలుసు, ఆర్ తెలుసు, ఎల్ తెలియదు కదా, అందుకని ఫస్ట్లీ వి ఫైండ్ స్లాంట్ హైట్ ఎల్. ఫార్ములా ఏంటండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకేనా? దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఆర్ అంటే 3.5, ఎక్కడ ఇది. సో ఆర్ అంటే 3.5 కాబట్టి 3.5 హోల్ స్క్వేర్ ప్లస్ హెచ్ అంటే 12 స్క్వేర్. సో 3.5 హోల్ స్క్వేర్ అంటే 12.25, 12 స్క్వేర్ అంటే 12 × 12 144. ఇది ఎలా చేస్తారండి, 3.5 హోల్ స్క్వేర్ అంటే నార్మల్గా 35 × 35 చేసేయండి. అంటే 3.5 × 3.5 అనుకుని వేసి పాయింట్ లేదనుకుని నార్మల్గా చేసేసుకోండి, మీకు ఆన్సర్ 1225 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు పాయింట్ ఇటు సైడ్ నుండి ఒక డిజిట్ ముందు ఉంది, అండ్ ఇక్కడ ఇటు సైడ్ నుండి ఒక డిజిట్ ముందు ఉంది. మొత్తం ఎన్ని డిజిట్స్ ముందు ఉందంటూ పాయింట్ 2. ఆన్సర్గా కూడా అనే డిజిట్స్ ముందు పాయింట్ పెట్టండి, 12.25. సో 3.5 హోల్ స్క్వేర్ అంటే 12.25 ప్లస్ 144. మళ్ళీ మనం ఈ 12.25కి 144 యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేస్తామండి, ఫస్ట్ ఈ రెండింటిలో పెద్దది ఏదో చూసుకోండి. పెద్దది ఏదో ఎలా చూసుకోవాలి, యాక్చువల్గా చాలామంది ఇది పెద్దది అనుకుంటాం. ఓకే, అంటే మనకు తెలియనప్పుడు మేబీ తప్పేం లేదు, అందులో మనకు తెలియదు కాబట్టి అది అనుకుంటాం కదా, అందులో తప్పేం లేదు. సో ఒకసారి చూడండి, కానీ మనం అనుకునేది తప్పు. ఓకేనా? మనకు తెలియదు అనుకుంటాము, బట్ మనం అనుకునేది తప్పు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది మెయిన్ వాల్యూ అన్నమాట. అంటే 12 రూపీస్ అన్నట్టు, అదే మనకి మెయిన్. ఇంకా తర్వాత అది చాలా తక్కువ పైసల్లోని. ఇక్కడ 144 అంటే ఇది 144 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఏది పెద్దది చెప్పండి, 144 పెద్దది. మరి దీనికి పాయింట్స్ లేదు కదా, అంటే 144ని 144.000 అని రాసుకోండి. కాబట్టి ఎన్ని జీరోస్ అన్నా రాసుకోవచ్చు. ఓకేనా? మనకి 2 చాలు, ఎందుకంటే ఇది యాడ్ చేసేదానికి పాయింట్ తర్వాత 2 ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ పాయింట్ కింద పాయింట్ చూసుకోండి, 12.25 ఎడిషన్ చేసే నార్మల్గా 25. 4 + 2 6, 4 + 1 5, ఎంత వచ్చిందండి, 156.25 అని వచ్చింది. ఓకే, ఇది దీనికి స్క్వేర్ రూట్ కనిపెట్టాలి, అవునా కదా? సో నార్మల్గానే స్క్వేర్ రూట్ కనిపెట్టడం చాలా ఇబ్బంది. మరి దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే ఇక్కడ ఒక ట్రిక్ ఉపయోగిస్తామండి. ఏంటంటే మనకి యూనిట్ డిజిట్స్లో అంటే 25 వచ్చినప్పుడు మనకి ఒక ట్రిక్ ఉపయోగించుకోవచ్చు. సో చూడండి, ఏంటంటే ఇప్పుడు 13 × 13 చేయాలి అంటే 25 × 25, 35 × 35, 45 × 45, 65 × 65, 125 × 125, 135 × 135 ఇలాంటి మనము చాలా ఈజీగా చేయొచ్చండి. ఎలా అంటే సో చూడండి,
ఫస్ట్ యూనిట్ 25 వేసేసుకోండి. 2 అంటే ఈ 5 కాకుండా ఇక్కడ ఉన్న డిజిట్స్ చూసుకోండి. 2 తర్వాత నెంబర్ ఏంటి 3. సో 2ని ఆ తర్వాత నెంబర్ని ఇంటూ చేయండి. 2 3 6 25. 35 ఇంటూ 35 ఫస్ట్ 25 వేసేసుకోండి. 3 తర్వాత నెంబర్ 4 అంటే 3 ఇంటూ 4 12 25. అలాగే 45 ఇంటూ 45 అంటే 20 25. 65 ఇంటూ 65 అంటే 42 25. అలాగే 125 ఇంటూ 125 అంటే ఇక్కడ నార్మల్గా 25 వేసేసుకోండి. ఈ 5 తర్వాత డిజిట్ ఎంత ఉంది 12 ఉంది. 12 తర్వాత నెంబర్ ఏంటి 13. 12 ఇంటూ 13 అంటే 156 అంటే 15625 వచ్చింది. దీన్ని ఇంటూ చేస్తేనండి మనకి 125 ఇంటూ 125 అంటే చూడండి. సో 125 ఇంటూ 125 అంటే మనకి 15625 వచ్చింది. ఇక్కడ మరి 156.25 ఉంది అంటే 0.2 డిజిట్స్ ముందుకు వచ్చింది. అందుకని చెప్పి ఈ రెండింటికి 2 డిజిట్స్ ముందు పెట్టకూడదండి. ఇక్కడ ఒక డిజిట్ ముందు ఇక్కడ ఒక డిజిట్ ముందు పెట్టుకోండి. అంటే మీకు గుర్తుండడం కోసం అంతే ఇదంతాని. ఓకేనా ఫ్రెండ్స్, చిన్న చిన్న షార్ట్ కట్స్. సో అంటే 12.5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 156.25 అంటే దీని ప్లేస్లో ఇది రాసుకోవచ్చుగా. అందుకనే ఈ 156.25 ప్లేస్లో 12.5 హోల్ స్క్వేర్ అని రాశాను. ఇక్కడ స్క్వేర్ రూట్ టు స్క్వేర్ క్యాన్సిల్. సో L ఈజ్ ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్. సో స్లాంట్ హైట్ వచ్చింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఒక చిన్న మిస్టేక్, ఇందాక TSA ఆఫ్ కోన్ అని రాశాను కదండి, ఇది యాక్చువల్గా TSA ఆఫ్ టాయ్ అన్నమాట. మొత్తం టోటల్ టాయ్ కదా, అది మార్చుకోండి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిన తర్వాత దీని కింద ఇది నోట్ చేసుకోండి. మళ్ళీ రాయండి TSA ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు CSA ఆఫ్ కోన్ ప్లస్ CSA ఆఫ్ హెమిస్ఫియర్. సో CSA ఆఫ్ కోన్ అంటే πRL ప్లస్ CSA ఆఫ్ హెమిస్ఫియర్ అంటే 2πr². సో ఇక్కడ పై ఉంది కామన్, ఇక్కడ కూడా పై కామన్గా ఉంది రెండింటికి. నెక్స్ట్ r² అంటే ఏంటంటే మనకి r ఇంటూ r అని, అంటే రెండింటిలోనే ఒక r కామన్గా ఉంది కదా, సో అందుకని ఒక r కూడా కామన్ తీసింది. సో టోటల్గా పై r ఒకటి కామన్ తీసేస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది L అండ్ ఇక్కడ 2 ఉంటుంది, పై కామన్ తీస్తాము. r² అంటే r ఇంటూ r, సో ఒక r కామన్ తీస్తాం కాబట్టి ఇంకొక r ఉంటుంది. ఓకేనా, పై అంటే 22/7, r అంటే 3.5 ఇంటూ L అంటే స్లాంట్ హైట్ ఇందాక కనిపెట్టాం కదా 12.5 ప్లస్ 2 ఇంటూ r అంటే 3.5. సో ఫస్ట్ 3.5 ఇంటూ 2 చేసేద్దాం. 2 5 10, 2 3 6, 6 + 1 7 అంటే పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఒక డిజిట్ ముందు పెట్టండి అంటే 7. అండ్ ఇక్కడ చూడండి 7 టేబుల్గా 3.5 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, మాకు తెలియదు. అవును కదా, మనకు తెలియదు. కానీ 35ని 7తో డివైడ్ చేస్తే 5 వస్తుందని మనకు తెలుసు. మరి ఇప్పుడు 3.5ని అంటే ఇప్పుడు 35కి 3.5/7కి తేడా ఎక్కడ వచ్చింది చెప్పండి. ఇక్కడ పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చింది అంటే ఆన్సర్గా కూడా ఒక డిజిట్ ముందు పాయింట్ పెట్టండి అంటే 0.5. సో 0.5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 0.5 టైమ్స్ క్యాన్సిల్ చేసేయండి అంటే 22 ఇంటూ 7 టేబుల్ ఇది 0.5 ఇంటూ బ్రాకెట్ అంటే ఇంటూ అనే, లేదంటే బ్రాకెట్ పెట్టండి ఎందుకంటే మరి రెండింటిని యాడ్ చేయాలి కదా. 12.5 ప్లస్ 2 ఇంటూ 3.5 7.0 అంటే 7.0 అన్నా 7 అన్నా ఒకటే మనకి. మరి రెండింటిని యాడ్ చేసేయండి 12.5 7.0 సో 5.19 అంటే 22 ఇంటూ 0.5 ఇంటూ 19.5 అంతే కదా. అండ్ 22 ఇంటూ 0.5 చేసేద్దాం ఫస్ట్. 5 2 10, 5 2 10, 10 + 1 11, 0 0 0 1 1 పాయింట్ ఇక్కడ ఒక డిజిట్ ముందు ఉందంటే ఆన్సర్గా 11. సో 11 ఇంటూ 19.5 మళ్ళీ ఇంటూ చేసేయండి సింపుల్గా. 5 9 1 5 9 1 5 9 + 5 14 9 + 1 10 11 అండ్ 2 సో 214 పాయింట్ అండ్ పాయింట్ ఒక డిజిట్ ముందు ఉందిగా, సో ఒక డిజిట్ ముందు పెట్టండి. సో టోటల్గా మనకు ఆన్సర్ ఏంటండి 214.5 cm². సో టోటల్ TSA ఆఫ్ ద టాయ్ ఈజ్ ఈక్వల్ టు 214.5 cm².